నమస్కారం, వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను శృతి బిడ్డల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ, తాజా రాజకీయాలపై సుదీర్ఘ చర్చ. లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్, మెడికల్ డివైజెస్ పార్క్ లో 7 కంపెనీలు ప్రారంభం. యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి పూజలు, సీఎం కేసీఆర్ పై మంత్రి ప్రశంసలు. పొట్టి శ్రీరాములకు ప్రకాశం జిల్లా కలెక్టర్ నివాళులు, అమరజీవి త్యాగాన్ని కొనియాడిన పాలనాధికారి. పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం, రైతుల పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రాల హక్కులపై కలిసి పోరాటం చేయాలని కేసీఆర్ స్టాలిన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. చెన్నైలో స్టాలిన్ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని స్టాలిన్ ను ఆహ్వానించారు. అదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్టాలిన్ కుమారుడు డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధితో భేటీ అయ్యారు. ఇద్దరు యువ నేతలు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అది ఎంత చేయడా బ్రదర్ హైదరాబాద్ కు సమీపంలోని సుల్తాన్పూర్ లో ఆసియా ఖండంలోని అతి పెద్దదైన స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కంపెనీ వచ్చే ఏడాది ఏప్రిల్ మే వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులో 7 కంపెనీలను కేటీఆర్ ప్రారంభించారు. మెడికల్ డివైజెస్ రంగంలో భారతదేశానికి తెలంగాణ ఓ కేంద్రంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. a master's degree in biotechnology. So therefore, our paths have crossed. We met a few times. I was really proud when actually his company, Fuel Life Sciences, came out with, I think, the first indigenous
testing kit. The first indigenous testing kit during the pandemic. I called him to my office, both he and Rachna came, congratulated them, complimented them, told them whatever it is that is required from the government side, they will do it and we will stand by them. But I was really impressed with the wonderful facility you guys have built. I know you're not entrepreneurs by design, but I think by choice now you've become entrepreneurs, and I'm delighted BIRAC is also supporting this kind of wonderful young entrepreneurs. Wish you all the very best, Sushil, because I know being an entrepreneur in India is not easy. And sir will vouch for that, and he'll tell you all the challenges that he had to face, even to get the basic things. But I'm delighted that this Banku has shaped up really well, and one day, in fact, on a single day, we are inaugurating about 7 facilities. And I was just told by my Director of Life Sciences, Shakti, that we are running out of space. There is hardly any space left here anymore. So therefore, more than 50 companies who have taken land here, out of which 7 have already commenced operations. There are several others who are also going to be following them. I do believe this very, very strongly. Hyderabad is the life sciences capital of India. Hyderabad will continue to consolidate its strengths in the entire life sciences spectrum, and with talented young entrepreneurs like Shishir and Rachna, I think it will further consolidate and further strengthen our efforts and strengthen our city's position as a premier destination for life sciences in India. So congratulations and thank you very much for honoring us and inviting us to your wonderful facility. Wish you all the very best. Open more and more of these facilities and keep inviting us back. Thank you. All the very best. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసి కుట్రలు పన్నినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలుపొందుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయం చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. రాజుల కాలంలో ఇలాంటి ఆలయాలు నిర్మించేవారని, కానీ ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఇంత భారీ స్థాయిలో యాదాద్రి ఆలయం నిర్మాణం జరుగుతుందని అన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగాల ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలులో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, వివిధ సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేదని కలెక్టర్ అన్నారు. ఆలయ త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి మనందరం కృషి చేయాలని అన్నారు. ఈరోజు 69వ పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి సందర్భంగా మన ఒంగోలు జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్ స్థాయిలో ఉన్న స్టాచ్యూ గార్డెన్కి ఇక్కడ రావడం జరిగింది. మాతో పాటు జేసీ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే బీసీ నాయకులు ఎంతోమంది ఉన్నారు, డైరెక్టర్ గారు, అధికారులు, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ గార్డెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ నాయకులను పోలీసులు నిర్బంధించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. చింతలపూడిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బైక్ ర్యాలీగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని ర్యాలీని ఆపివేశారు. మరోవైపు తీవ్ర ఆటంకాల మధ్య మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జవహర్, ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఏలూరు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.
జంగారెడ్డిగూడెం మండల పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడి 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 9 మందికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన జంగారెడ్డిగూడెం బయలుదేరారు. ఈ ప్రమాదంలో గాయపడి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరిగింది. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అలా కలిపిందంట ఆల్రెడీ ఒకటి తెలియదంట అయిపోయిందమ్మా. ఒక బస్సులో భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న బస్సులో ఒక 47 మంది జనాలతో వెళ్తుందని తెలిసింది. ఆ బస్సు రీజన్స్ ఫర్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కంట్రోల్ తప్పి జల్లేరు వాగులో పడిపోయింది. జల్లేరు వాగులో పడిపోగానే వెంటనే ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులు వెంటనే దూకి రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ వెంటనే పోలీస్ టీమ్ యాజ్ వెల్ యాజ్ రెస్క్యూ టీమ్ కూడా వెంటనే రావడం వల్ల చాలామంది స్మాల్ ఇంజరీస్తో బయటకు తీసి రెస్క్యూ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ బయటకు తీసిన వాళ్ళు ఒక 8 మెంబర్స్ వరకు డెడ్ బాడీస్ వచ్చాయి. సో ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్ అండ్ ఆల్ ద రెస్క్యూ ఈస్ బీయింగ్ గోయింగ్ ఆన్. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. 44 రోజులుగా 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రైతులకు పోరాట స్ఫూర్తికి అభినందనలు తెలిపారు. ఇదే పోరాట స్ఫూర్తితో రానున్న రోజుల్లోనూ ఉద్యమం నడపనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ఏకైక రాజధాని కోసం పోరాటం చేస్తున్న వారికి అండగా ఉంటామని తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాల సమీక్ష చైర్మన్ రాపోలు రాముల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై ఆందోళనకు దిగారు. బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్, కమిషనర్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్రమ కట్టడాలు, కబ్జాల నివారణలో పాలకవర్గం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెద్ద ఎత్తున ధర్నా చేసినా కనీసం కమిషనర్ సైతం స్పందించకపోవడం దారుణమని అన్నారు.
అందుకే బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. కాపాడుకుందాం బోడుప్పల్లో ఉన్న పార్కు స్థలాలను, కాపాడుకుందాం బోడుప్పల్లో ఉన్న ప్రభుత్వ భూములను, కాపాడుకుందాం బోడుప్పల్లో ఉన్న ప్రభుత్వ భూములను. ఆగట్లేదు, బఫర్ జోన్లు ఆగట్లేదు. ఏదైతే ఇన్ని రోజులు ఈ గ్రామ ప్రజలు కాపాడుకున్నారో కాలనీవాసులు భవిష్యత్తు తరాల కోసము, మంచి గాలి కోసము, ఆటల కోసం, పిల్లల కోసం వదిలినటువంటి పార్కులను సైతము మరి కబ్జాలు చేస్తూ ఉంటే కమిషన్లు దండుకున్నటువంటి ఈ అవినీతి మేయర్ అదేవిధంగా ఏ పని చెప్పినా, ఎన్ని లెటర్లు ఇచ్చినా మరి కమిషనర్ గారు స్పందించరు. ఆయన ఎంత అసమర్థుడు అంటే ఆయన అటువంటి కమిషనరు అసమర్థ పనికిరాని దద్దమ్మ విధవ కమిషనర్ ఎవడైతే ఉందో అంటే ఈ భువనగిరి శ్రీనివాసే. నేను మొన్ననే ఈ కార్యక్రమం చెప్పిన, నీ వల్ల ఊరు నాశనం అయిపోతూ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ వెనుకబడిపోతూ ఉన్నది. మాకంటే వెనుక ఉన్నటువంటి బిర్జాలగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇలా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటే నువ్వు తీర్మానాలు చేసినటువంటి పనులను కూడా చేయలేని దద్దమ్మ మన కమిషనర్. మొన్ననే చెప్పినా, నువ్వు వెళ్ళిపోతుంటే తొందరగా వీలైతే తొందరగా పోతే ఈ ఊరికి శనిపోతుంది అని చెప్పి నేను చెప్పిన. అదే పైరవీలు ఉన్నట్టుండి ఈరోజు ఫెడరేషన్ ధర్నా పేపర్లు రాగానే పరారైపోయింది. అదేవిధంగా మేయర్కు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాం, ఉండవయా అని కొన్ని సమస్యలు చెప్పేది ఉంది అంటే వాడు పరారైపోయింది. ఇట్లా ఈ దొంగలు ఈ పరిపాలన వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, తాగడానికి కొన్ని ప్రాంతంలో కనకదుర్గ ప్రాంతంలో నీళ్లు లేవు, ఇప్పటికీ డ్రైనేజీ లేదు. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఏదైతే పాలక మండలి రాకముందు శాంక్షన్ అయిన కృష్ణా జిల్లా కొండపల్లి కిల్లా రోడ్లో సిపిఎం నేతలు నిరసనకు దిగారు. రహదారిపై పేరుకుపోయిన బూడిదను తొలగించి రాకపోకలు జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ బూడిద దందాను అరికట్టాలని నినాదాలు చేశారు. బూడిద లారీలు అడ్డుకుని నిరసన తెలిపారు. కొండలబండ రోడ్లు వెంటనే పోడ్చాలి. కొండలబండ రోడ్లు వెంటనే పోడ్చాలి. ఉచితంగా ఫ్లైయాష్ను ప్రజలందరికీ అందించాలి. ఉచితంగా ఫ్లైయాష్ను ప్రజలందరికీ అందించాలి. ఉచితంగా ఫ్లైయాష్ను అందరికీ అందించాలి. అక్రమ ఫ్లైయాష్ అక్రమ దోపిడీ నివారించాలి. కాలుష్య నియంత్రణ వెంటనే చేపట్టాలి. పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి. ఫ్లైయాష్ రోడ్ల మీద పడిన గుంటల్ని తక్షణమే పోడ్చాలి. తక్షణమే గుంటల్ని పోడ్చాలి. అక్రమ దందాలను అరికట్టాలి. అక్రమ దందాలను అరికట్టాలి. ఒకళ్ళు శుభ్రం చేయాలి. యాజమాన్యం కొట్టి వైఖరి యాజమాన్యం కొట్టి వైఖరి
అక్రమ దందాలను అరికట్టాలి. హయాత్ అక్రమ దందాలను అరికట్టాలి. ప్రజా ఆరోగ్యంపై టీడీపీఎస్సీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లోపంతో మధ్యాహ్న భోజనంలో కుళ్ళిన కోడిగుడ్లు తిని 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బామిని మండలం బాలేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 93 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కోడిగుడ్ల ఏజెన్సీ నుంచి వచ్చిన గుడ్లను తిన్న వారిలో 45 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వెంటనే పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు, ఎంఈఓ ఆనందరావు ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్దతుగా మాట్లాడమ్మా. ఫుడ్ పాయిజనింగ్ అయింది, పిల్లలందరూ వామిటింగ్స్ చేసుకుంటున్నారు, మాకు ఇమీడియట్ ట్రీట్మెంట్ కావాలని చెప్పి వచ్చారు. మేమందరం మా 2 పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ అందరం కలిసి పిహెచ్సి ఇక్కడ స్కూల్కి వచ్చాము. స్కూల్లో మొత్తం 101 మెంబర్స్ అంట స్కూల్ స్ట్రెంగ్త్. అందులో 90 మెంబర్స్ వరకు ఫుడ్ తిన్నారు ఇవాళ. అందులో 35 మెంబర్స్ వరకు వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అని చెప్పేసి మాకు కంప్లైంట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇచ్చాము. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. రిమైనింగ్ ఎవరికి బాగాలేకపోయినా మేము పిహెచ్సిలో 24/7 ఉంటాము. వస్తే ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తాము. సిపిఐ పార్టీ ఆదిలాబాద్ పట్టణ మహాసభను ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు బెజ్జంకి నరసింగరావు అధ్యక్షతన నిర్వహించిన మహాసభ ఆహ్వాన కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ మహాసభల గురించి ఈ సమావేశంలో చర్చించామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలు, సిపిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, టెక్స్టైల్ పార్కు ఏర్పాటు, విమానాశ్రయం ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశాలపై 19న జరిగే పట్టణ మహాసభలో చర్చిస్తామని తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణ మహాసభ ఆహ్వాన సంఘం మరి చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి అధ్యక్షులుగా ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా బెజ్జంకి నరసింహరావు గారిని మన పట్టణ కమిటీ నియమించడం జరిగింది. దీనికి ఈ ఆహ్వాన సంఘానికి అరుణ్ గారు, గణపతి గారు, రమేష్, కట్ట గిట్టయ్య, వెంకటస్వామి, మరి పట్టణ కౌన్సిల్ సభ్యులందరూ నిర్వహణ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ 23వ పట్టణ మహాసభ సిపిఐ కార్యాలయం జరుగుతాయి. ఈ మహాసభకు ఒక 50 మంది డెలిగేట్లు మాత్రమే ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటికే అనేక సమస్యలు సతమతమవుతా ఉన్నారు. ప్రజలు కనీస వస్తువులు కూడా లేవు. ఈరోజు వరకు మిషన్ భగీరథ నీళ్ళు రాలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, పేదవాళ్ళకి 57 సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ రాలేదు. ఆదిలాబాద్ పట్టణంలో అనేక సంవత్సరాల ఉద్యమాలు చేస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం కాలేదు. ఈ పట్టణంలో ఇంకా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఊరు గుడ్డ నీడ లేని సమస్యలు ఆదిలాబాద్ పట్టణంలో అనేక మంది సతమతమవుతారు. వాళ్ళ గ్రామాల నుండి గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వచ్చి రెంట్గా కిరాయిగా ఉంటున్నారు. ఎలాంటి ఇల్లు లేక, స్థలాలు లేక అనేక ఇబ్బంది పడుతున్నారు. వారి సమస్యల్ని ఈ మహాసభలో మరి పట్టణ మహాసభలో జరగబోతున్న 19వ తారీఖు నాడు పెద్ద ఎత్తున చర్చించి ఈ ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 3 లక్షల జనాభాకు అవసరమైన సదుపాయాలు, సౌకర్యాల కొరకు, ప్రజల సౌకర్యాల కొరకు, ప్రజల సమస్య కొరకు సిపిఐ పార్టీ మరి మహాసభలో చర్చించి మరి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని నిర్మించుకోవడానికి ఈ ఆహ్వాన సంఘం మరి 19వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు సిపిఐ గారు జరిగే 23వ మహాసభ కూడా ప్రజలు అందరూ రావాలని సిపిఐ శ్రేణులని సిపిఐ జిల్లా పట్టణ పిలుస్తామని. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టుపైనే ఓ గౌడన్న ప్రాణాలు విడిచిన ఘటన
తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో సంభవించింది. కళ్ళు గీసేందుకు చెట్టుపైకి ఎక్కిన కృష్ణయ్య గౌడ్ స్ట్రోక్ రావడంతో తాటి చెట్టుపైనే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కృష్ణయ్య గౌడ్ మృతదేహాన్ని కిందకు దించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ, తాజా రాజకీయాలపై సుదీర్ఘ చర్చ. లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్, మెడికల్ డివైజెస్ పార్క్ లో 7 కంపెనీలు ప్రారంభం. యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి పూజలు, సీఎం కేసీఆర్ పై మంత్రి ప్రశంసలు. పొట్టి శ్రీరాములకు ప్రకాశం జిల్లా కలెక్టర్ నివాళులు, అమరజీవి త్యాగాన్ని కొనియాడిన పాలనాధికారి. పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం, రైతుల పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.